ఒక రాజు తన తండ్రిని పోగొట్టుకున్నాడు. ఆ బాధలో, ఆ కోపంలో భూమి మీద ఉన్న ప్రతి పాముని నాశనం చేయాలని శపథం చేశాడు. యాగం మొదలైంది. వేల కొద్దీ పాములు మంటల్లోకి లాక్కు రాబడుతున్నాయి. ఆపే దారే లేదు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చాడు. వాడి తల్లి కూడా ఆ మంటల్లో కాలిపోబోయే జాతికి చెందినది. అయినా వాడు భయపడలేదు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఈ కథలో ఒక కొడుకు బాధ ఉంది, ఒక తల్లి భయం ఉంది, ప్రతీకారం కన్నా పెద్దదైన ఒక క్షమ ఉంది. ఈ కథలో నాగుల పంచమి యొక్క అసలైన కారణాన్ని తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు చేసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భారతదేశం మొత్తంలో ఒక ప్రత్యేకమైన పండుగ చేస్తారు, నాగపంచమి. శ్రావణ శుక్ల పక్ష పంచమి రోజు ఇది వస్తుంది. ఈ రోజు పుట్టలో పాలు పోస్తారు, పాముల విగ్రహాలకు పూజలు చేస్తారు, కొందరు ఉపవాసం కూడా ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఇన్ని జంతువుల్లో పామును మాత్రమే ఇంత ప్రత్యేకంగా ఎందుకు కొలుస్తామని? జవాబు ఈ కథలో దాగుంది. ఇది మహాభారతం ఆది పర్వంలో ఉన్న కథ. అర్జునుడి మనవడు పరీక్షిత్ మహారాజు మంచి రాజు, ధర్మంగా పాలించేవాడు. ఒకరోజు ఆయనకు ఒక శాపం తగులుతుంది. 7 రోజుల్లో తక్షకుడు అనే నాగరాజు కాటుతో చనిపోతాడని. రాజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. కోటలో బిగించుకుపోతాడు, కాపలా పెడతాడు. కానీ 7వ రోజు తక్షకుడు ఒక చిన్న పండులో దాక్కుని రాజు దగ్గరకు చేరతాడు. ఒక్క కాటుతో పరీక్షిత్ మహారాజు చనిపోతాడు. అతని కొడుకు జనమేజయుడు సింహాసనం ఎక్కుతాడు. తండ్రిని పోగొట్టుకున్న బాధ, కోపం అతన్ని వేధిస్తుంటాయి. జనమేజయుడు ఒక పెద్ద శపథం చేస్తాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి పాముని నేను నాశనం చేస్తాను. అతను సర్పసత్రం అనే మహాయాగం మొదలు పెడతాడు. ఋషులు మంత్రాలు పఠిస్తుంటే ప్రపంచంలో ఎక్కడున్న పాములైనా లాక్కు రాబడి ఆ యాగాగ్నిలో పడిపోతున్నాయి. వేల కొద్దీ పాములు, నాగజాతి మొత్తం అంతమయ్యే పరిస్థితి వచ్చేసింది. తక్షకుడు కూడా భయపడి ఇంద్రుడి దగ్గరికి పారిపోతాడు. ఒక్క మనిషి దుఃఖం ఎంతమంది జీవితాల్ని ప్రమాదంలో పడేసిందో చూసారా? ఇక్కడ కథలో అసలైన హీరో వస్తాడు, ఆస్తిక మహర్షి. ఇతని తండ్రి జరత్కారు మహర్షి, తల్లి మానసాదేవి, నాగరాజు వాసుకి యొక్క సోదరి. అంటే ఆస్తికుడు సగం మనిషి, సగం నాగుడు. తన సొంత జాతి మంటల్లో కాలిపోతుంటే మానసాదేవి ఎంత భయపడి ఉంటుందో ఆలోచించండి. అయినా తన కొడుకుని ఆ ప్రమాదకరమైన యాగశాలకు పంపిస్తుంది. జాతిని కాపాడాలంటే వేరే దారి లేదు కాబట్టి. ఆస్తికుడు యాగశాలకు వెళ్తాడు. మంటలు మండుతూనే ఉన్నాయి, పాములు కాలిపోతూనే ఉన్నాయి. అతను జనమేజయుడిని ఎంత అందంగా పొగుడతాడంటే రాజు సంతోషపడి నీకేం కావాలో అడుగు అని వరమిస్తాడు. అందరూ అతని సంపద అడుగుతారు అనుకుంటారు, కానీ అతను అడిగింది ఒకటే, ఈ సర్పయాగాన్ని ఆపేయండి, మిగిలిన పాములన్నింటినీ వదిలేయండి అని. జనమేజయుడు ఒక్క క్షణం ఆగిపోతాడు. లోపల సంఘర్షణ మొదలవుతుంది. నా తండ్రి చావుకు ఇదే ప్రతీకారం, ఇప్పుడు ఆపమంటే ఎలా అని. జనమేజయుడు మాట ఇచ్చేశాడు కాబట్టి క్షత్రియుడిగా తన మాట తప్పలేడు. చుట్టూ ఉన్న ఋషులు కూడా మాట తప్పకూడదు అని గుర్తు చేస్తారు. చివరికి జనమేజయుడు యాగాన్ని ఆపేస్తాడు. మంత్రాలు ఆగిపోయాయి. తక్షకుడు, మిగిలిన నాగులు రక్షించబడతారు. ఆ రోజే శ్రావణ శుక్ల పంచమి. ఒక తల్లి భయం, ఒక కొడుకు ధైర్యం, ఒక రాజు మాట, ఇవన్నీ కలిసి ఒక జాతిని బతికించాయి. అందుకే ఈ రోజును నాగపంచమిగా జరుపుకుంటాం. శ్రావణ మాసం అంటే వర్షాకాలం. వానలకి పుట్టలో నీళ్లు నిండిపోతాయి, పాములు బయటకు వచ్చేస్తాయి. ఈ కాలంలోనే పాముల్ని చంపకుండా గౌరవించే సంప్రదాయం పెంచడం వల్ల మనుషులకి పాములకి మధ్య శాంతియుత సహజీవనం ఏర్పడుతుంది. పైగా పాములు వ్యవసాయానికి మిత్రులు, ఎలుకల్ని తినేసి పంటల్ని కాపాడతాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, నాగుల పంచమి అంటే కేవలం పుట్టలో పాలు పోయడం మాత్రమే కాదు. ఇది కోల్పోయిన బాధకి, ధైర్యానికి, ప్రతీకారం కన్నా పెద్దదైన క్షమకి గుర్తు. ఆస్తికుడు లేకపోయింటే ఈరోజు మనం జరుపుకునే నాగపంచమే ఉండేది కాదేమో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి. వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ థాట్స్ని తప్పకుండా కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.